హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ సమ్మర్ ఏమో కానీ వంటగదిలోకి రావాలంటేనే ఏడుపు వస్తుంది, కానీ తప్పదు కదా. నాకైతే అసలు నైట్ అంతా నిద్ర లేదండి. కళ్ళు చూసారా ఎలా పొంగిపోయినాయో, ఏమో నిద్ర పట్టట్లేదు అసలు. బాగా పొంగిపోయాయి కదా. ఫేస్కి ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలండి. బాగా ట్యాన్ అయిపోయాను. అంటే ఈ మొన్న బయటికి వెళ్ళడం, తర్వాత బయటికి వెళ్ళి రావడం, అందరూ అడుగుతున్నారు ఏంటి భారతి నల్లగా అయిపోయావు అని చెప్పి. సో ఫేస్కి ఏదైనా ప్యాక్ వేసుకుందాము. దానికంటే ముందు వీళ్ళకి టిఫిన్ అయితే పెట్టాలి కదా. సో టిఫిన్ అయితే ఏం చేయలేదండి. ఇంకా ఉప్మా చేస్తానంటే వద్దన్నారు, పొంగల్ చేస్తానన్నా కూడా వద్దన్నారు. సరే ఇంకా మజ్జిగన్నం తింటారా అంటే సరే అన్నారు. సరే అని చెప్పి ఇదిగోండి అన్నం అయితే వండాను. ఇంకా పాలైతే మరుగుతున్నాయి. అన్నం వచ్చేసి మజ్జిగన్నం కోసం ఇప్పుడు దాన్ని కొంచెం ఎవరి గిన్నెల్లో వాళ్ళకి పెట్టేస్తే చల్లారుతుంది. మజ్జిగన్నం అంటే అదే పెరిగేసుకొని తినేస్తారు. పాలు ఎందుకు అంటే మ్యాంగో మిల్క్ షేక్ చేద్దాం అని చెప్పేసి పాలు అయితే మరగబెడతా ఉన్నా. అసలు ఏంటో అండి, ఎన్ని రెసిపీస్ అనుకుంటున్నానో చేద్దామని చెప్పేసి. మ్యాంగో మిల్క్ షేక్ పాపం వీళ్ళు అడిగారనమాట. సో మ్యాంగో మిల్క్ షేక్ చేద్దామా, మ్యాంగో కస్టర్డ్ కేక్ చేద్దామా, ఎగ్లెస్, లేకపోతే అసలు ఏంటో ఏం రెసిపీస్ చేయాలో అర్థం కావట్లేదు. అనుకోవడానికి ఏమో ఇన్ని రెసిపీస్ అనుకుంటున్నాను, కానీ చివరికి ఇవాళ ఏం చేస్తానో అనేది నాకైతే ఒక క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికి మాత్రం అన్నం ముందు వేడిగా ఇప్పుడే వండాను అనమాట. సో మామూలుగా అయితే మజ్జిగన్నం నైట్ వండింది, మార్నింగ్ తింటారు పెరిగేసుకొని. కాకపోతే ఇంకా నేనేం చేస్తానంటే నైట్ అన్నం అయితే ఏం వండలేదు. సో టిఫిన్ తినేసాము. అందుకే దోసపిండి ఇడ్లీ పిండి అస్తమానం అయిపోతుంది. ఇంక ఇప్పుడు అన్నం అయితే ఉంది కదా, సో దాంట్లో కొంచెం చల్లారబెట్టి పెరిగేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినేస్తారు. మధ్యాహ్నం ఏదైనా స్పెషల్ రెసిపీస్ అయితే ఆలోచిస్తాము. సో వ్లాగ్ అయితే ఇంక ఇప్పుడే స్టార్ట్ చేశాను. చిన్న మాట, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే రెసిపీస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి, ఓకేనా. సో ఇంక ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము, వచ్చేసాను. ఇంకా అన్నం అయితే వండేసాను, అంటే కొంచెం మెత్తగా వండాను. ఇప్పుడు దీన్ని ఇంకా మామూలుగా అయితే దాంట్లోనే కొంచెం పెరుగు కలిపేసి ఎవరి గిన్నెలో వాళ్ళకి పెట్టేయచ్చు. కాకపోతే మొత్తం అన్నం అంతా చల్లడానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పి ఇంక ఇట్లా కొంచెం కొంచెం సపరేట్ చేశాను. 3 గిన్నెలు మా వారికి, 2 పిల్లలకి అనమాట. సో నేను తర్వాత తింటాను. ఇంక ముందు వాళ్ళకైతే కొంచెం అన్నం చల్లారి పెట్టేసి, అంటే గరిటతో కొంచెం ఇలా కలుపుతూ ఉంటే చల్లారిపోతుంది కదా. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే వేసాను. వాటర్, ఉప్పు వేసి పెరుగు అయితే వేసేసి కలిపేసి ఇదిగోండి ఇలా స్పూన్తో ఇచ్చేస్తాను, తినేస్తారు. మజ్జిగన్నం అంటే మాత్రం బాగా ఇష్టం అండి ఎందుకో. అంటే టిఫిన్స్ ఎంత ఇష్టంగా తింటారో అంతే ఇష్టంగా మజ్జిగన్నం కూడా తింటారు. కొంతమంది ఏంటంటే మజ్జిగన్నం తినాలా, గంజన్నం తినాలా అలా అంటారు కదా. అసలు మా ఇంట్లో అట్లా ఏమి ఉండదన్నమాట. శుభ్రంగా తినేస్తారు పెరుగన్నం అయితే. దాంట్లోకి ఇంకా పిల్లలకైతే ఆవకాయ పెడుతున్నాను. ఇంకా మా ఆయనకేమో నిమ్మకాయ. మా ఆయన ఆవకాయ పచ్చడి పెద్దగా తిన్నారు, కానీ నిమ్మకాయ టమాటా ఇష్టంగా తింటారు. సో నిమ్మకాయ పచ్చడి కొంచెం అయితే పెడతా ఉన్నాను. మీకే పచ్చడి ఇష్టం మజ్జిగన్నంతో? నాకు ఆవకాయ పచ్చడి కంటే నాకు కూడా నిమ్మకాయ పచ్చడే ఇష్టం అండి. మజ్జిగన్నం పెరుగన్నంలోకి ఆవకాయ కన్నా నిమ్మకాయ బాగుంటుంది. సో నేను కూడా నిమ్మకాయ పెట్టుకొని తిన్నాను. ఇంకా వాళ్ళకైతే అన్నం పెట్టేశాను, అదే పెరుగన్నం అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత పాలు అయితే బాగా మరిగిపోయాయి. ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అనమాట. సో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసేసి పాలల్లో అయితే కలిపేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు దీన్ని దేనికోసం చేశానంటే కేక్ చేద్దాం, కస్టర్డ్ కేకు. సో కస్టర్డ్ అంటే చిక్కగా ఉండకూడదు, ఇది కొంచెం పలచగా ఇదిగోండి ఇలా ఉండాలి. దీన్ని మనం కేక్ చేస్తాం కదా, మ్యాంగో కేక్ చేసి మ్యాంగో కేక్లో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లారిన తర్వాత కేక్లో కనుక వేసుకొని తింటే అసలు ఎంత మంచి డెజర్ట్ అంటే అది, అంత మంచి డెజర్ట్, సూపర్ ఉంటుంది టేస్ట్. అలా చేద్దాం అనుకున్నాను, కాకపోతే కేక్ చేసే అంత ఓపిక లేదు నాకు. సో ఎందుకో చెప్తానులేండి తర్వాత. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ లోపల నేను కొన్ని అయితే ఆర్డర్ చేశానండి. అంటే నన్ను కొంతమంది బిర్యానీ పాట్, నా దగ్గర కొంచెం పెద్దది బిర్యానీ పాట్ ఉంటుంది కదా, సో దాని లింక్ అడుగుతారు. ఆ తర్వాత కొన్నివి రివ్యూస్ చేయమని అడుగుతూ ఉంటారు కదా. సో బిర్యానీ పాట్ మాత్రం వెతికి 10 లీటర్స్ బిర్యానీ పాట్ అయితే ఒకటి పెట్టానండి, అది కూడా బడ్జెట్లో. అది వస్తుంది అనుకున్నాను, త్వరగా అది రాలేదు. ఇంకోటి ఏంటి అంటే ఇది క్యాస్ట్ ఐరన్ది. నాకు 1 కేజీ చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక మూకుడు కావాలి అనుకొని చూశాను. సో నాకు ఇందులో వచ్చింది, ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళది. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, 1450 రూపాయలు పెట్టి, అంటే డెలివరీ ఛార్జెస్తో పాటు
నేను కొనుక్కున్నాను, నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను. నేను ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర నాకు ఎటువంటి కమిషన్ రాదు. ఎందుకు చెప్తున్నాను అంటే అంటే ఇది బ్రాండ్ కదా, సో ఇండస్ వ్యాలీ వాళ్ళు వాటికి ఏదైనా ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారేమో అనుకోకండి. నాకు నచ్చింది ఇది. ఎందుకంటే నేను వేరే వాటిల్లో కూడా చూసానండి క్యాస్ట్ ఐరన్. నేను ఎప్పుడు కూడా ఏదైనా ఫస్ట్ కొంటే బ్రాండెడ్కి వెళ్ళను, నార్మల్వి చూస్తానన్నమాట. ఎందుకంటే బ్రాండ్స్లో తీసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి నార్మల్ వాటిల్లో చూస్తే అవి 800, 900 అలా ఉన్నాయి. కానీ 3 లీటర్స్ లేవు, అవి 1.5, 2 లీటర్స్ అలా ఉందన్నమాట. అంటే ఉడికేది నా దగ్గర చిన్నవి ఎలాగో ఉన్నాయి, నాకు పెద్ద కడాయి కావాలి క్యాస్ట్ ఐరన్ది అని చెప్పి తీసుకున్నాను. సో ఇదైతే నాకు 1450 రూపీస్ పడింది. బహుశా 50 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అనుకుంటా. సో నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను. క్యాష్ ఆన్ డెలివరీ పెడితేనే మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలి అంటే మనం కార్డుతో పే చేస్తే లేట్గా వస్తుంది, క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే త్వరగా వచ్చేస్తుంది. సో అందుకే నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను. సో ఇదిగోండి, ఇది మొత్తం 3 లీటర్స్ది, చాలా బాగుంది. ఇంకా మీకు తెలుసు కదా క్యాస్ట్ ఐరన్ అంటే ఎంత వెయిట్ ఉంటుందో. యాక్చువల్గా మీకు ఇవాళ దాంట్లో కర్రీ కూడా చేసి చూపిద్దాం అనుకున్నాను. ఇది నేను ఇంట్లో నాకు వంటకు కావాలని తెప్పించుకున్నానండి ఈ కడాయి మాత్రం. సో మీకు 2 డేస్లో దాంట్లో ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తానులేండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదండి. ఇంక మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. నిజంగా నాకు బ్రాండ్ ప్రమోషన్ వచ్చింది అంటే చాలా గొప్పగా చెప్పుకుంటాను. సో ఎందుకంటే అంతే కదా, నేను మామూలుగా ప్రమోషన్స్ చెయ్యను, కానీ నాకు ఇటువంటివి ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా చేద్దామని నేను కూడా వెయిట్ చేస్తాను. కాకపోతే ఎందుకో మరి రాలేదు. ఓకే, రాకపోయినా పర్లేదు, కానీ నాకు అవసరం అని నేను తెప్పించుకున్నాను. సో ఇంకా బిర్యానీ పాట్ అడిగారు కదా, సో అది వచ్చినప్పుడు మీకు చూపిస్తాను అవి కూడా. ఇంక ఇక్కడైతే నేను రెడీ అవుతా ఉన్నాను. దేనికి అనుకుంటున్నారా? ఏం లేదు, కొత్త డ్రెస్సులు కొనుక్కున్నాను కదా, సో ఈ డ్రెస్సెస్ కూడా అడిగారు ఇదేంటి ప్రమోషనా అని చెప్పేసి. ఇదేం లేదండి, ఇది నేను చెప్పాను కదా నాకు కొంచెం డైలీ వేర్వి బట్టలు అవి వీడియోస్కి కావాలని చెప్పేసి తెప్పించుకున్నాను. అది కాకుండా నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉందని చెప్పేసి కొంచెం షాపింగ్ చేస్తున్నాను అనమాట నా కోసం. సో వీడియోస్లో కూడా కొంచెం మంచిగా కనిపించాలి కదా అని చెప్పేసి. సో ఎలాగో కాటన్వే అనమాట ఇవి, ఎలాగో ఉన్నాయి కదా డైలీ వేర్కి ఇంక వాడేద్దాం అని చెప్పేసి కొత్త డ్రెస్సు ఒకటైతే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇంకా జడ ఎప్పుడు పోనీ వేసుకుంటాను కదా, ఇవాళ అయితే జడ వేసుకున్నాను. ఎలా ఉంది? పోనీ వేసుకుంటే బాగుందా, ఇలా అల్లుకుంటే బాగుందా చెప్పండి. ఇదివరకు ఎప్పుడు అల్లుకునేదాన్నండి, కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటా పోనీ వేసుకుంటున్నాను. ఎందుకంటే జుట్టు బాగా పలచనైపోయింది. ఇది వరకు బాగా ఒత్తుగా ఉండేది కాబట్టి అల్లుకున్నా చాలా బాగుండేది. ఇప్పుడైతే తోకలాగా అయిపోయింది, చిన్న కుక్కపిల్ల తోకలా ఉంది నా జుట్టు అయితే. అందుకే నేను పెద్దగా జడ అయితే వేసుకోను. ఇంక ఇవాళ ఎందుకో వేసుకోవాలనిపించి వేసుకున్నా, కొత్త డ్రెస్ కదా, సో బాగుంటుందేమో అని చెప్పి వేసుకున్నా. జడ ఎలా ఉందో చెప్పండి, ఎక్కిరించకండి. సో అయితే ఓకే, ఇంతకీ రెసిపీ ఏం చేస్తున్నావు భారతి అనకండి, చెప్తాను. ఏంటంటే పిజ్జా చేద్దాం అనుకున్నానండి. పిజ్జాకి ఏం కావాలి, మనం అందులో ఈస్ట్ కలపాలి, టైం పడుతుంది, ఒక 1 అవర్ అయినా టైం పడుతుంది. ఎందుకంటే ఆ పిజ్జా బేస్ అనేది పిండి ఫర్మెంట్ అవ్వాలి కదా. సో ఫస్ట్ నేను వంటగదిలోకి వచ్చే వరకు కూడా పిజ్జా బేస్ చేద్దామనే వచ్చాను. తర్వాత వెంటనే వితిన్ 5 మినిట్స్లో నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. సో అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే ఇదిగోండి, మనం దోశ మీద చీజ్ దోశ చేసుకుంటాం కదా, సో అలాగే గోధుమ పిండిని దోశలాగా వేసి పిజ్జా ఎందుకు చేయకూడదు అని నాకు ఆలోచన వచ్చిందనమాట. సో వెంటనే నేనేం చేశానంటే ఇంకా వేడి నీళ్ళు ఆపేసాను. మామూలుగా మనం పిండిని కలపాలి అంటే ఫర్మెంట్ అవ్వడానికి గోరువెచ్చని నీళ్ళు కావాలి. సో ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా చాపర్లో కొంచెం జస్ట్ ఒక శాంపిల్గా చేద్దాము అని చెప్పేసి కొంచెం ఒక కప్పు పిండి, అందులో కొంచెం బేకింగ్ పౌడరు, వాటర్, సాల్ట్ వేసుకొని ఇదిగోండి ఇలా దోశ బ్యాటర్ లాగా చేసుకొని దాంతో దోశలాగా వేసుకుంటున్నాను. అంటే మరీ పల్చగా కాదు, మనకి పిజ్జా బేస్ ఎలా ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది కదా, సో అట్లా కొంచెం లావుగా దోశలాగా వేసుకుంటున్నా. ఏమీ లేదు, ప్లెయిన్ గోధుమ పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, అంతే. బేకింగ్ పౌడర్ అయినా వంట సోడా అయినా ఏదైనా కొంచెం వేసుకొని ఇలా కొంచెం కలుపుకోవాలి. దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా కలుపుకొని ఇట్లా దోశలాగా వేసుకున్నాను. ఇప్పుడు వీటి మీద మనం టాపింగ్స్ అన్నీ వేసుకొని పిజ్జా తయారు చేసుకుంటాం అనమాట. అసలు ఎంత ఈజీగా అయిపోయిందంటే, మామూలుగా అయితే చెప్పాను కదా పిండి కలిపి అది ఫార్మెంట్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక 1 అవర్ టైం పడుతుంది ఆ బేస్ రెడీ అవ్వడానికి. మళ్ళీ అది బేక్ అవ్వడానికి ఒక 40 మినిట్స్. కానీ ఇదైతే మాత్రం అసలు ఏం లేదు, జస్ట్ అలా
పిండి కలిపేసాను, దోశలాగా ఇలా వేసేసాను అనమాట. కానీ అది కొంచెం లావుగా వేసుకుంటున్నాం కాబట్టి సిమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి బాగా వస్తుంది, అంటే కొంచెం బాగా ఉడుకుతుంది. సో చాలా బాగా వచ్చిందండి నిజంగా. అప్పటికప్పటికే ఆలోచన వచ్చినా కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా పిజ్జా అట్లాంటివి అడుగుతూనే ఉంటారు. సో ఎప్పుడైనా చెయ్యాలి అనుకుంటే ఇలాగ గోధుమ పిండిని దోశ బ్యాటర్ లాగా చేసేసి అట్లేసేసి దాంతో పిజ్జా అయితే చెయ్యండి, ఓకేనా. సో ఇంకా పక్క స్టవ్ మీద కడాయి పెట్టి ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ ఆయిల్, ఎక్కువ వేయకూడదు ఆయిల్, ఒక్క స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఫస్ట్ క్యాప్సికము అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ కూడా అందులోనే వేసేసి హై ఫ్లేమ్లో, అంటే వాటర్ వచ్చేస్తుంది సిమ్లో పెడితే, అందుకని సిమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లోనే కొంచెం మంచిగా టాస్ చేసుకోండి. ఆ తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు, ఒక పావు స్పూను కారము, ఒక చిటికెడు మిరియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా, ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఉప్పు అన్నీ వేసేసి మంచిగా ఇట్లా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ స్లోగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఎందుకంటే చెప్తాను చూడండి, ఇప్పుడు మనము బేస్ అనుకోండి, పిజ్జా బేస్ అనుకోండి, అది బేక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పనిలో పని అవి బేక్ అయ్యేటప్పుడే మనకి ఈ వెజ్జెస్ కూడా వేగిపోతాయి. కానీ ఇక్కడ మనము దోశలాగా వేసుకుంటున్నాం కదా, సో ఆల్రెడీ దోశ బాగా వేగిపోయింది కాబట్టి సో మనకి ఎక్కువ టైం పట్టదు. 5 మినిట్స్లోనే పిజ్జా రెడీ అయిపోద్ది. సో 5 మినిట్స్లో వెజిటేబుల్స్ అనేవి, పన్నీర్ అనేవి పైన వేగవు కదా, అందుకని వాటిని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇట్లా ఏదైనా నేనైతే ఇక్కడ ఓవెన్లో చేసుకుంటున్నాను, అదే ఓటీజీలో చేస్తున్నాను. ఒకవేళ మీరు స్టవ్ మీద చేయాలి అనుకుంటే మనము చూడండి కేక్ బేక్ చేసుకుంటాం కదా, కింద ముందు ఫస్ట్ ఏదైనా ఒక అల్యూమినియం కానీ లేకపోతే ఏదైనా నాన్ స్టిక్ కడాయి పెట్టేసి దాంట్లో ఒక ప్లేట్ పెట్టేసి మనం కేక్ ఎలా అయితే బేక్ చేసుకుంటామో స్టవ్ మీద అలా కూడా బేక్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఓటీజీలోనే చేసుకుంటున్నాను, ఎందుకంటే చీజ్ మంచిగా మెల్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే కొంచెం టమాటా కెచప్ వేసాను. ఆ తర్వాత ఇది మయోనీజు, హోమ్ మేడ్ మయోనీజే అనమాట. ఏం లేదు, పన్నీర్ ఉంటే పన్నీరు, ఎగ్ ఉంటే ఎగ్ ఏదైనా తీసుకోండి. వెజిటేరియన్స్ అయితే పన్నీర్ తీసుకోండి, నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్ తీసుకోండి. అందులో కొంచెం మిరియాల పొడి, సాల్ట్, నిమ్మరసము, కొంచెం వెల్లుల్లిపాయి, కొంచెం కారము అవన్నీ వేసేసి మంచిగా మిక్సీలో కొంచెం ఆయిల్ వేసి మిక్సీ చేసేస్తే మనకి మయోనీస్ రెడీ అయిపోతుంది. సో నేనైతే ఎగ్తో చేసుకున్నాను అనమాట మయోనీస్. సో ఆ మయోనీస్ అంతా మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేసి ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా పన్నీరు, క్యాప్సికము, సో అవన్నీ మంచిగా ఇలా పెట్టేసుకోండి. నేను ఫస్ట్ చిన్నవి చేశాను, తర్వాత పెద్దది ఒకటి వీడియో అంటే ఫోటో తీద్దామని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా, అదైతే సరిపోలేదు, అయినా పర్లేదు. అదంతా మయోనీస్ అంతా వేసేసి మయోనీస్తో చేసిన పిజ్జానే చాలా టేస్టీగా ఉందండి. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే 2 రకాల చీజ్ తీసుకుంటాను, ఒకటి ప్రాసెస్ చీజు, ఒకటేమో మోజరెల్లా చీజు. సో ప్రాసెస్ చీజ్ వేయడం వల్ల పెద్ద టేస్ట్ ఏం అనిపించలేదు, కానీ మయోనీస్ వేసేసి పైన ఇలాగా మోజరెల్లా చీజ్ వేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంది. బయట నుంచి మనం తెచ్చుకుంటాం కదా డామినోస్ నుంచి పిజ్జా, సేమ్ అదే ఫ్లేవర్ ఉంది. ఇంకోటి ఏంటి అంటే దాంట్లో ఆరిగానో మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసాను. ఎందుకు భారతి డొమినోస్ పిజ్జాతో పోల్చుకుంటావో అని అనకండి, అంటే మరి నా పిజ్జాని నేనే పొగడుకోవాలి కదండి, అందుకే. సో నిజంగానే బాగా వచ్చింది. నేనైతే జస్ట్ 10 మినిట్స్ పెట్టాను, 180 డిగ్రీస్ పెట్టాను, పైన రాడ్ ఆన్ చేశాను అనమాట ఓటీజీలో. సో ఒక 10 మినిట్స్ చాలు, చిన్న పిజ్జా అయితే 5 మినిట్స్ చాలు, ఇది కొంచెం పెద్ద పిజ్జా కాబట్టి 10 మినిట్స్ పెట్టాను అనమాట, అంతే. అదైతే బేక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల ఇందాక ఫస్ట్ మనం మార్నింగ్ ఇది చేసుకున్నాం కదా కస్టర్డ్, సో ఇప్పుడు ఆ కస్టర్డ్లో ఇదిగోండి మ్యాంగోస్ వేసేసాను అనమాట. మ్యాంగోస్ వేసేసి మంచిగా ఒక 2-3 స్పూన్స్ పంచదార కూడా వేసేసి ఇలా మంచిగా జ్యూస్ చేసేసుకుంటే మనకి మ్యాంగో మిల్క్ షేక్ రెడీ. ఇంకెటువంటి ఐస్ క్రీములు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం పాలతోనే చేసాము, అందులో వెనీలా వేసాం కదా, వెనీలా ఎసెన్స్ వేసాం కాబట్టి ఇంకా సపరేట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏమీ అవసరం లేదు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్డ్గా తాగాము అంటే సేమ్ మనకి మిల్క్ షేక్ లాగానే ఉంటుంది. మిల్క్ షేక్లో కూడా వాళ్ళు సేమ్ అదే కస్టర్డ్ తోటే చేస్తారు వాళ్ళు కూడా ఐస్ క్రీమ్స్. సో సపరేట్ ఐస్ క్రీమ్ కావాలి అంటే ఓకే వేసుకోవచ్చు, వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ మ్యాంగో మిల్క్ షేక్. ట్రై చేయండి ఖచ్చితంగా ఇలా కస్టర్డ్ తోటి. ఆ తర్వాత అదైతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను మ్యాంగో అంతా వేసేసి. ఆ తర్వాత ఇంకొక ఐడియా వచ్చింది ఏంటి అంటే ఒకసారి ఎగ్తో చేద్దాం. మనం ఎగ్ దోశ వేసుకుంటాం కదా,
అయితే ఇంకొక ఐడియా కూడా వచ్చిందండి నాకు. ఏంటో ఒక రెసిపీ చేసేటప్పుడు మనకి చాలా వస్తాయి కదా, ఇలా కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఎగ్తో చేస్తున్నానండి. అయితే ఇప్పుడు నేను పిజ్జా కోసం చేసుకుంటున్నాను కాబట్టి లావుగా చేశాను. అలా కాకుండా మనం చపాతీస్ చేస్తాం కదా కొంచెం పల్చగా, సో అట్లా పల్చగా చేసేసి ఇలా ఎగ్ మీద ఆ పల్చటి దోశ, అంటే గోధుమ పిండి దోశ అనుకోండి, గోధుమ పిండి దోశని ఆమ్లెట్ మీద వేసేసి ఎగ్ రోల్స్ చేస్తాం కదా, సో అలా కూడా చేయొచ్చు కదా. మనకి పిల్లలకి తర్వాత నెక్స్ట్ మంత్ ఎలాగో స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి, సో మీరు అలా కూడా చేయొచ్చు. అంటే సేమ్ దోశ బ్యాటర్ లాగా కలిపేసుకొని ఇలా థిక్గా కాకుండా పల్చగా దోశలాగా వేసేసుకొని ఆమ్లెట్ మీద దోశ వేసేసి దాని లోపల మనం వెజ్జీస్ ఇలా కొంచెం టమాటో కెచప్ మైనీస్ ఇలాంటివన్నీ పెట్టేసి రోల్ చేసేసి ఎంచక్క మీరు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు, లేదా ఈవినింగ్ టైంలో స్నాక్లో కూడా పెట్టచ్చు. ఇది ఒక ఐడియా అనమాట. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే పిజ్జానే చేస్తున్నాను. అంటే ఇదిగోండి కొంచెం బేస్ లావుగా ఉంది కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ని మంచిగా ఇలాగ ఆమ్లెట్ లాగా వేసేసి దాని మీద ఆ పిజ్జా బేస్ అలా పెట్టేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని ఉల్టా చేశాను. దాని మీద సేమ్ ఇందాక ఏమేమైతే వేసుకున్నామో మయోనీసు, టమాటో కెచప్, మిక్స్డ్ హర్బ్స్ అన్నీ, కొంచెం మిరియాల పొడి అన్నీ వేసేసుకొని, చీజ్ అన్నీ వేసేసుకొని దాన్ని ఇప్పుడు ఈ ఓవెన్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ మనం ఒక 10 మినిట్స్ పాటు ఓటీజీలో కనుక పెట్టేసామనుకోండి ఎగ్ పిజ్జా కూడా రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఇది వచ్చేసి ఫస్ట్ చేసుకున్న పన్నీర్ పిజ్జా అనమాట. ఇదిగోండి. కాకపోతే మనకి బయట మనం బేస్ ఎలా ఉంటుంది, కొంచెం ఇలా స్టిఫ్గా ఉంటుంది. ఇది మనం దోశలాగా వేసుకున్నాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంది, అంతే డిఫరెన్స్ అండి. అంతేగాని ఇంకా అసలు ఎటువంటి డిఫరెన్స్ లేదు తెలుసా. టేస్ట్ మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇప్పుడు నా దగ్గర ఉన్నది లార్జ్ సైజ్, అంటే 8 పీసెస్ అనమాట. 8 పీసెస్ పిజ్జాని బయట కొనాలి అంటే 600 నుంచి 700 ఉంటుంది. అదే మనం ఇంట్లో చేసుకుంటే మహా అయితే పన్నీర్ ఒక 100 రూపీస్, చీజ్ ఒక 120, అన్నీ కలుపుకొని 300 రూపీస్కి ఈజీగా 3 పిజ్జాస్ అయితే వచ్చాయి. మేము ఒక 2 పిజ్జాస్ తిన్నాము, హెవీ అయిపోయింది. ఈ పన్నీర్ పిజ్జా ఎగ్ పిజ్జా ఏంటి అంటే కొంచెం హెవీ అయిపోయింది అనమాట. సో అందుకని ఇది మళ్ళీ నైట్కి అయితే తిన్నాము మా వారు వచ్చిన తర్వాత. సో ఇదైతే మళ్ళీ నేను లోపలైతే పెట్టేశాను, అంటే హెవీ అయిపోయింది. 2 పిజ్జాసే చాలా హెవీ అయిపోయింది. సో 3 పిజ్జాస్ వచ్చినాయి అనమాట, మంచిగా చీజ్ అంతా ఎక్కువ వేసుకొని. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంక వీళ్ళైతే చెస్ ఆడడం కాదు కానీ వీళ్ళు ఆడడం కంటే గొడవ పడడం కొట్టుకోవడమే ఎక్కువ అయిపోతుందండి. ఫార్టీ నేను ఇద్దరు కలిపి అవ్వాలి, నాకు ఇంకో 3 వెళ్ళి అది అయిపోయింది. పాటిస్తే ఇలా ఉండదు. గెలిచావా ఇప్పుడు? చీటింగ్ చీటింగ్ కాదు, మా రూల్స్. మా 50 మూవ్స్ కన్నా ఎక్కువ వేయకూడదు. 50 మూవ్స్ వేస్తే 55 కదరా. 50 అబ్బా, ఫస్ట్ 30 అన్నాడు, 50 55 అన్నాడు. ఇంక వాళ్ళైతే అలా ఆడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఆడడం కంటే గొడవ పడడమే ఎక్కువ ఉంటుంది. మా చిన్నోడు ఉన్నాడే, అమ్మ గయ్యాలు గంపగాడాడు. తర్వాత ఇంక వాళ్ళైతే ఆడుకున్నారు. మళ్ళీ కొంచెం ఒక 4-4:30 అయ్యింది. కిందకైతే వెళ్ళారు షటిల్ ఆడతామని చెప్పేసి. పాపం వాళ్ళకి ఏం దోచట్లేదు. బయటకు వెళ్తేనేమో సెగ అసలు ఎంత కొడుతుందంటేనండి. 4:30 అయ్యింది, అయినా సరే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఎలా అయితే ఉంటుందో వేడి అలా ఉందన్నమాట. సో ఇంక నేనైతే కొంచెంసేపు పడుకొని సరే వీళ్ళు వెళ్ళి ఒక 1/2 అవర్ అలా అయింది. ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఇంక కిందకు వస్తే ఇంక ఇక్కడ ఆడుకుంటున్నారు. పిల్లలు ఎవరు లేరు, అంటే మెయిన్గా అసలు లక్కీ విష్ణు వాళ్ళిద్దరే ఆడుకుంటారు. పెద్దగా ఇక్కడ అపార్ట్మెంట్ పిల్లలతో పెద్దగా అయితే కలవరు. ఏంటో అండి వీళ్ళు బాగా ఇంట్రోవర్ట్స్ అనమాట, వాళ్ళిద్దరే ఆడుకుంటారు. మళ్ళీ వైజాగ్లో బాగా ఆడేవాళ్ళు, బయట వాడికంటూ ఒక గ్రూప్ ఉండేది మెయిన్గా మా చిన్నోడికి. ఇక్కడ ఎందుకో పెద్దగా అసలు ఎవరితో కలవట్లేదు, వీళ్ళిద్దరూ కలవట్లేదు, వాళ్ళ డాడీ పెద్దగా ఎవరితో కలవరు.
సో ఇంక వీళ్ళిద్దరైతే అసలే కలవరు, ముగ్గురు ఇంట్రోవర్ట్స్, అలా ఇంట్లోనే ఉంటారనమాట వాళ్ళతోటి. సో అలా అయిపోతూ ఉన్నాయండి మా హాలిడేస్ అయితే. ఇంకా చాలామంది మన వాళ్ళు ఇప్పుడు హాలిడేస్ అయిపోతున్నాయి కదా, అందరూ ఊర్లకి వెళ్ళినట్టున్నారు. సో కామెంట్లో చెప్తూ ఉన్నారనమాట. సో ఇంక నేనైతే ప్రస్తుతానికి మాత్రం మా హాలిడేస్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఇంట్లోనే. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. పిజ్జా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.